జల్ జంగల్ జమీన్ నినాదంతో గిరిజనుల హక్కుల కోసం ఉద్యమించి అమరుడయ్యాడు కొమురం భీం. 85 ఏళ్ల కిందట కొమురం భీం ప్రాణత్యాగం చేసినా ఇప్పటికీ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు ఆదివాసీలు ఆరాధ్య దైవంగా కొలుస్తున్న కొమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా V6 స్పెషల్ రిపోర్ట్. కొమురం భీం ఆదివాసీల ఆరాధ్య దైవం. పాలకుల అణిచివేతను ధిక్కరించి పేదలకు అండగా నిలిచిన ఆయన్ను వందల ఏళ్లైనా స్మరించుకుంటారు ఆదివాసీలు, గిరిజనులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ మండలం రౌడ్ సంకేపల్లి గ్రామంలో చిన్ను సోంబాయి దంపతులకు 1901లో కొమురం భీం జన్మించారు. అప్పటి పాలకుల అణిచివేత, ఆర్థిక ఇబ్బందుల వల్ల భీం చదువుకోలేదు. కానీ ప్రజల మధ్య ఉండి వారి బాధలు వినడంతో చిన్నతనం నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. భీం చిన్న వయసులో ఆయన తండ్రిని నిజాం అధికారులు బలి తీసుకున్నారు. ఈ దౌర్జన్యాలను చూస్తూనే పెరిగిన కొమురం భీం తన ప్రజల హక్కుల కోసం నాటి పాలకులపై తిరుగుబాటు చేశారు. అటవీ ప్రాంతాల్లో వందల ఏళ్లుగా జీవిస్తున్న గిరిజన భూములపై నిజాం సర్కార్ పెత్తనాన్ని ఎదురించారు భీం. స్వయం పాలన కోసం పోరాటం చేశారు. లో కొమురం భీం తన అనుచరులతో కలిసి గెరిల్లా పోరాటం చేశారు. జంగోం తాలూకాలోని బబోజీర్ పహాడు ప్రాంతం కేంద్రంగా చేసుకుని నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. అధికారుల దాడుల నుంచి పల్లె ప్రజలను రక్షిస్తూ వారికి సాయుధ శిక్షణిచ్చారు భీం. ఈ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో స్వతంత్ర పాలన ఏర్పాటు చేశారు. ఇది నిజాం అధికారులకు ఆగ్రహం కలిగించింది. 1940 అక్టోబర్ 8న నిజాం సైన్యం భీం ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది. గెరిల్లా సభ్యులు, నిజాం సైనికులకు జరిగిన యుద్ధంలో కొమురం భీం అమరులయ్యారు. ఆయన మరణం హక్కుల ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. కొమురం భీం వర్ధంతి ఏటా విజయదశమి తర్వాత వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అక్టోబర్ 8న భీం అమరుడైన గిరిజన తిథి ఆచారం ప్రకారం వర్ధంతిని నిర్వహిస్తున్నారు. కొమురం భీం సేవలకు గుర్తింపుగా ఆయన జన్మించిన ప్రాంతాన్ని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆయన వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. వర్ధంతి రోజున ప్రజా దర్బార్ నిర్వహించి అర్జీలను సత్వరమే పరిష్కరిస్తుంది సర్కార్. 2022లో వచ్చిన RRR సినిమాలో కొమురం భీం పాత్రలో భీం నాయకత్వ స్ఫూర్తి ప్రపంచానికి పరిచయం చేశారు. కొమురం భీం ఉద్యమం దేశ ప్రజాస్వామ్య లక్ష్యాలకు బలమైన గుర్తింపుగా నిలిచింది. కొమురం భీం ప్రాణత్యాగం చేసిన ఆయన ఆశయాలకు కార్యరూపం దాల్చడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు. ఇప్పటికీ పోడు భూముల హక్కుల కోసం ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. సర్కార్ స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలంటున్నారు. ఆదివాసీ ఉద్యమాలకు కొమురం భీం పోరుబాట మార్గదర్శకంగా నిలుస్తోంది. గిరిజన బిడ్డలు, అణగారిన వర్గాల స్వయం పాలన, సామాజిక న్యాయం కోసం భీం పోరాట నినాదం ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.